ఆగమేఘాలతోటి 317 జీవో తీసుకొచ్చి మాకు స్థానికత లేకుండా మాకు చాలా ఇబ్బంది కలిగిస్తారు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల నుంచి ఈ విషయం చెప్పుకొస్తున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు కూడా దీని గురించి ఎంతవరకు తీసుకోవడం లేదని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ధర్నా చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు బతుకమ్మ పండుగ ఫస్ట్ రోజు అయిన ఎంగెలిపూల బతుకమ్మ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరూ ఉపాధ్యాయులు నిన్న అక్కడ స్కూళ్ళలో వాళ్ళ విద్యార్థులకు ఆడించిన తర్వాత ఇక్కడ ఇదే విధంగా తీసుకొచ్చి ఇక్కడ గాంధీ భవన్ దగ్గర అయితే బతుకమ్మ పెట్టి ధర్నా చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి మేడం? నమస్కారం సార్, నేను జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుండి వచ్చినటువంటి 317 బాధితురాలిని. అయితే గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి చీకటి జీవో 317 వల్ల మేము మా స్థానికతను కోల్పోయి ఇప్పుడు బాధితులుగా గత 1000 రోజులుగా మేము బాధితులుగా మిగిలిపోయాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం నాయకులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల ఈ ప్రభుత్వం ఏర్పరచడంలో మేము పోస్టల్ బ్యాలెట్ అంటూ ప్రతిదీ మేము కూడా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో ఎంతో కృషి చేశాము. తెలంగాణను సాధించుకోవడంలో కూడా ఎంతో కృషి చేశాము. ఆ తర్వాత మా స్థానికతను కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా అంతే కృషి చేసి మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. మా సమస్యను తీరుస్తారని 48 గంటలు దాటిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తుంది. సబ్ కమిటీ వేసి గత 8 నెలలు అనగా 200 రోజులు పూర్తయినా కూడా మాకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వడం అన్నది కానీ ఎలాంటి స్పష్టత రావడం కానీ జరగలేదు. గత 1000 రోజులుగా మేము స్థానికతకు దూరంగా, కుటుంబాలకు దూరంగా, మా అస్తిత్వానికి దూరంగా 100 కిలోమీటర్లు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణం చేస్తూ చిక్కి శల్యమై మేము కాటికి దగ్గర అవుతున్నాము. కానీ ఈ కాలయాపన మాత్రం తగ్గడం లేదు. మా స్థానికతను మేము చేకూర్చుకున్నది లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి 1 సంవత్సరం పూర్తి అయిన ఈ సందర్భంలో గాంధీ జయంతి సాక్షిగా, గాంధీ గారి సాక్షిగా మేము శాంతియుతంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మాటను మరొక్కసారి వారికి గుర్తు చేస్తూ వారు ఇచ్చిన మాటను వారు ఘనంగా నిలుపుకుంటూ మా అందరికీ కూడా వచ్చి ఇక్కడ మాకు స్పష్టమైన హామీ ఏ తేదీలోగా మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపిస్తారో స్పష్టమైన హామీని మేము కోరుతున్నాము. మేము గత ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్న మా అంశాన్ని పక్కన పెడుతూ దీనికి ఒక కమిటీ వేస్తూ మా అంశాన్ని పక్కన పెడుతూ ఉన్న ఉద్యోగస్తులకి, ఉన్న టీచర్లకి బదిలీలు నిర్వహించిన, ప్రమోషన్స్ కల్పించినా మేమేనాడు కూడా అడ్డుపడలేదు. మేము ఓపికతో నిరీక్షిస్తున్నాము. మళ్ళీ కొత్త డిఎస్సి అనుకుంటూ కొత్త ఉద్యోగస్తులను నియుక్తులను చేసుకున్న, ఉపాధ్యాయులను నియుక్తులను చేసుకున్న మేము కూడా కోరుకున్నదలే మా సీనియర్స్, మా జూనియర్స్ అందరూ పొందుతున్న హక్కు మేము కోల్పోయి ఉన్నాము. మాది మాకు చేకూర్చండి అని మేము శాంతియుతంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడానికి ఇక్కడ వేల మందిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేరుకోవడం జరిగింది. మాకు స్థానికత లేని రోజు మాకు బ్రతికే లేదు అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ బతుకమ్మ నిర్వహించుకోవడానికి, మా స్థానికతే మా బ్రతుకు అని బతుకమ్మతో మనం ఇక్కడ వేడుకలు చేసుకోవడానికి మేమంతా కూడా ఇక్కడ చేరుకున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పక వచ్చి ఈ ఆడబిడ్డలందరికీ కూడా కుటుంబాలను నిలబెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. నాన్ స్పౌస్గా ఉన్నాము. మేము ఒక్క జీతం మీద జీవిస్తూ ఉంటాము. మాకు ఎలాంటి అష్యూరెన్స్ లేదు. కేవలం తాత్కాలిక కొన్ని ఉన్న వాటికే ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. స్పౌస్ మ్యూచువల్ అంటూ మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. మేము హక్కును కోల్పోయినాం. రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 371D ద్వారా పొందినటువంటి హక్కును కోల్పోయి ఉన్నాము. మేము హక్కులు కోల్పోయిన వారికి ముందస్తుగా మాతో పాటుగా మానవతా దృక్పథంలో ఇచ్చే వారికి తదనంతరము మాతో పాటుగా ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. సీఎం రేవంత్ అన్న రావాలే. ఈ ఆడబిడ్డలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తూ స్థానిక జిల్లాలను, కుటుంబాలను చేర్చుకునే విధంగా హామీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నడి హైదరాబాద్లో మీరు ఇంతవరకు ఈ బతుకమ్మలు తెచ్చుకొని ఉద్యోగులు ఇంత దూరం వచ్చినా కానీ ఏ ప్రభుత్వం అన్న, ఏ అధికారులు అన్న ఎవరైనా పట్టించుకున్నారు? మాకు సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మాకు హామీ ఇస్తున్నారు. మేము ఏది అడ్డుకోకుండా ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి స్పష్టతమైన హామీ అన్నది మాకు రాలేదన్నదే మా ప్రధాన సమస్య. మేము కాలయాపనలో ఎందరో జీవితాలు కరిగిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎంతో మంది ఇప్పటికీ యాక్సిడెంట్లలో చనిపోవడం జరిగింది. మేము ఆరోగ్యం కూడా కోల్పోతున్నాము. చిక్కి శల్యం అయిపోయినాము. ఈ 1000 రోజులలో మేము చిక్కి శల్యం అయిపోతున్నాము. మేము ఉద్యోగాన్ని కూడా సక్రమంగా చేయలేకపోయే పరిస్థితికి మేము చేరుకున్నాం. ప్రాణాలు కోల్పోయే స్థితిలో మేము ఉన్నాము. కాబట్టి సీఎం రేవంత్ అన్న వెంటనే స్పందిస్తూ మా సమస్యను తీర్చే స్పష్టమైన హామీ మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.